ఈ వీడియోలో మనం వై డూ వి నీడ్ ఏ కాన్స్టిట్యూషన్, అసలు కాన్స్టిట్యూషన్ అనేది మనకు ఎందుకు కావాలి అనేది చూద్దాం. మనకి 5 ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. అవి డిస్క్రైబ్ చేస్తాయన్నమాట. అసలు కాన్స్టిట్యూషన్ అనేది మనకు ఎందుకు కావాలి అనేది. సో, ఒక్కో ఫంక్షన్ చూద్దాం. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ అలౌస్ కోఆర్డినేషన్ అండ్ అష్యూరెన్స్. మనం ఉండే సొసైటీలో వేరు వేరు ప్రాంతాల వాళ్ళు, వేరే వేరే భాషలు మాట్లాడే వాళ్ళు, వేరే వేరే రిలీజియన్స్ వాళ్ళు, వేరే వేరే జాబ్స్ చేసేవాళ్ళు, ఇవే కాకుండా ఇంకా చాలా విధాలుగా వేరయ్యి ఉంటారు. వీళ్ళందరూ ఒకే సమాజంలో ఉండడం వల్ల ఒకరి మీద ఒకరు ఏదో విధంగా ఆధారపడి ఉంటారు. కాబట్టి వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ అనేది చాలా అవసరం. కానీ ఇన్ని వేరియేషన్స్, ఇన్ని డిఫరెన్సెస్ ఉండడం వల్ల వీళ్ళ మధ్య డిస్ప్యూట్స్, విభేదాలు రావడం అనేది చాలా సహజం. కాబట్టి వీళ్ళ మధ్య ఈ విభేదాలు లేకుండా కోఆర్డినేషన్ అనేది కలగాలంటే ఏం చేయాలి? ఈ సొసైటీ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉంటారో కొన్ని బేసిక్ రూల్స్‌కి అగ్రీ అయ్యి ఉండాలి. ఈ బేసిక్ రూల్స్‌కి అందరూ అగ్రీ అవ్వడం వల్ల వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ అనేది పెరుగుతుంది. ఇవందరికీ తెలియడమే కాకుండా ఇవి ఎన్ఫోర్సబుల్ అయి ఉండాలి. అంటే ఒకవేళ ఈ బేసిక్ రూల్స్‌ని ఎవరైతే పాటించరో వాళ్ళు శిక్షించబడతారు అనేది అమలు చేస్తే అందరికీ ఒక నమ్మకం అనేది కలుగుతుంది. అందరూ ఈ రూల్స్‌ని పాటిస్తారు అని. సో, ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే కాన్స్టిట్యూషన్‌ది సమాజంలో అందరి మధ్య కోఆర్డినేషన్ పెంచడం కోసం కొన్ని బేసిక్ సెట్ ఆఫ్ రూల్స్‌ని ప్రొవైడ్ చేయడం అన్నమాట. ఇది ఫస్ట్ ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్ వచ్చేసి స్పెసిఫికేషన్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ పవర్స్. మనం లాస్ అమలు చేయాలి కాన్స్ సొసైటీలో కోఆర్డినేషన్ కోసం అనేది మనం చూసాం. ఈ లాస్ అమలు చేయడం కంటే ముందు మనకసలు ఎవరు చేయాలనేది తెలియాలి. ఎందుకంటే సొసైటీలో ఉండే డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్‌కి డిఫరెంట్ రూల్స్ అనేవి నచ్చొచ్చు. డిఫరెంట్ ఐడియాస్ ఉండొచ్చు. సో, ఇంత వేరియేషన్స్ ఉన్నప్పుడు ఈ డిస్ప్యూట్‌ని ఎలా రిజాల్వ్ చేస్తామంటే, ఏ లా చేయాలనే దానికంటే ముందు ఎవరు చేయాలనేది తెలిస్తే దీనికి మనకు సొల్యూషన్ దొరకదు. మనకి కాన్స్టిట్యూషన్ అనేది స్పెసిఫై చేసిందనమాట. అసలు ఎవరు డిసైడ్ చేస్తారు ఏ లాస్ చేయడానికి అనేది. మనం ఇది చాలా రకాలుగా ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ మోనార్కియల్ అయితే కింగ్ ఆర్ క్వీన్ డిసైడ్ చేస్తారు. డెమోక్రటిక్ టైప్ అయితే మా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేస్తారని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాన్స్టిట్యూషనే తీసుకుందాం. చాలా సందర్భాల్లో మనకు పార్లమెంట్ అనేది లాస్ గాని, పాలిసీస్‌ని గాని అమలు చేయడం జరిగింది. కానీ ఈ లా ఏమై ఉంటుందనేది గుర్తించడం కంటే ముందు, అమలు చేయడానికి ఎవరికి అర్హత ఉంది? ఎవరికి అథారిటీ ఉంది? అనేది తెలియాలి. మన ఇండియాలో అయితే పార్లమెంట్‌కి ఉంది కాబట్టి, ఇది డిసైడ్ చేస్తుందనమాట. ఏ లాస్ చేయాలి? ఏ పాలిసీస్ చేయాలి? సో, మన సెకండ్ ఫంక్షన్ ఏంటి అంటే, ఇది స్పెసిఫై చేస్తుందనమాట. సమాజంలో ఏ లాస్ ఉండాలి? ఏ డెసిషన్స్ తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? ఎవరికి అధికారం ఉంది? అనేది ఈ సెకండ్ ఫంక్షన్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది. థర్డ్ ఫంక్షన్ వచ్చేసి లిమిటేషన్ ఆన్ పవర్స్ ఆఫ్ గవర్నమెంట్. ఒకళ్ళకి అథారిటీ ఉంది లాస్ చేయడంలో అనేది మనం చూసాం. ఒకవేళ ఈ అథారిటీయే కనుక కఠినమైన లాస్ అంటే టఫ్ లాస్ అనేది పాస్ చేసిందనుకుందాం. ఇవి సమాజానికి అంత మంచిది కాదు. లైక్ సర్టెన్ రిలీజియన్ ప్రాక్టీస్ చేయొద్దని, ఎవరినైనా ఎప్పుడైనా గవర్నమెంట్ అరెస్ట్ చేయొచ్చని, లేదా ట్యూబ్ వెల్స్ నుంచి సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు వాటర్ తాగకూడదు. ఇలాంటి రూల్స్ అనేవి తీసుకొచ్చింది. సో, ఇవేంటంటే అన్‌ఫెయిర్ లాస్ అనమాట. ఈ సొసైటీకి మంచిది కాదు, గవర్నమెంట్‌కి మంచిది కాదు. సో, దీనివల్ల ఏంటంటే సొసైటీ అనేది డిస్టర్బెన్సెస్‌కి గురవుద్ది. ఇలా జరగకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ మీద సర్టెన్ లిమిట్స్ అనేవి అమలు చేయడం జరగాలి. ఈ లిమిట్స్ అనేవి పెట్టడంతో గవర్నమెంట్ అనేది కంట్రోల్డ్‌గా ఉంటది. సో, మనం ఈ థర్డ్ ఫంక్షన్‌లో చూసేదేంటంటే కాన్స్టిట్యూషన్ అనేది గవర్నమెంట్ పవర్స్‌ని లిమిట్ చేయాలి. అదెలా చేస్తుంది? ఇన్ ఎ సింపుల్ వే చూసుకుంటే సర్టెన్ రైట్స్ అనేవి మన సిటిజన్స్‌కి ప్రొవైడ్ చేసినప్పుడు గవర్నమెంట్ లిమిట్స్ అనేవి ఆహ్, లిమిట్ చేయబడతాయి. ఎందుకంటే ఆ లిమిట్స్‌ని బేసిక్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ అనేది వయలేట్ చేయలేదు కాబట్టి గవర్నమెంట్ యొక్క పవర్స్ అనేవి లిమిట్ చేయబడతాయి. కామన్ వే ఏంటంటే గవర్నమెంట్ ఎవరిని ఎప్పుడు రీజన్ లేకుండా అరెస్ట్ చేయలేదు. ఇది సమ్ బేసిక్ కామన్ వే అన్నమాట. గవర్నమెంట్ యొక్క పవర్స్‌ని లిమిట్ చేయడంలో. అదే విధంగా చూసుకుంటే ఇండివిడ్యుయల్స్‌కి సమ్ బేసిక్ లిబర్టీస్ కూడా ఉంటాయి. లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ ఇలాగ. ఈ బేసిక్ లిబర్టీస్ అనేవి ఇండివిడ్యుయల్స్‌కి ఇవ్వడం వల్ల
గవర్నమెంట్ మీద సమ్ లిమిటేషన్స్ అనేవి పడుతున్నాయి. సో, థర్డ్ ఫంక్షన్ చూసుకుంటే గవర్నమెంట్ మీద సమ్ లిమిట్స్ అనేది ఇంపోజ్ చేసి ఉండాలి. లేదంటే అది ఆర్బిట్రరీగా యాక్ట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్స్ అనేవి లిమిట్ చేసి ఉండాలి అనేది మనకి ఫంక్షన్‌లో తెలుస్తుంది. ఫోర్త్ ఫంక్షన్ వచ్చేసి మనం ఓల్డ్ కాన్స్టిట్యూషన్స్ తీసుకుంటే ఇవేంటంటే మోస్ట్‌లీ డెసిషన్ మేకింగ్‌లో పాల్గొనేవి. గవర్నమెంట్ మీద చూస్తే చాలా సమ్ లిమిట్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఉన్న మోడర్న్ కాన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాన్స్టిట్యూషనే తీసుకుంటే, ఇవి కాన్స్టిట్యూషన్ అనేది ఏం చేస్తుందంటే, ఒక ఫ్రేమ్‌వర్క్‌ని ప్రొవైడ్ చేస్తుంది పాజిటివ్ థింగ్స్ చేయడం కోసం. అంటే సొసైటీస్ ఏవైతే ఇన్‌ఈక్వాలిటీస్‌కి గురయ్యాయో, అవి లిమిట్స్‌ని సెట్ చేయడమే కాకుండా, ఇన్‌ఈక్వాలిటీస్‌ని ఓవర్ చేయడం కోసం గవర్నమెంట్‌ని ఎంపవర్ చేస్తున్నాయన్నమాట. మనం ఇండియానే తీసుకుంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఒకప్పుడు చాలా ఉండేది. అది ఎండ్ చేసే విధంగా దోహదపడాలి అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అనేది ప్రయత్నిస్తుంది. ఇదే మన సొసైటీ యొక్క ఎక్స్‌ప్రెషన్ అయితే, ఇది సాధించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్‌ని మనం ఎంపవర్ చేయాలి. అప్పుడే ఈ గోల్‌ని రీచ్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనం సౌత్ ఆఫ్రికా చూసుకుంటే, రేసిజంకి చాలామంది చాలా విధాలుగా గురయ్యారు. సో, సౌత్ ఆఫ్రికా కూడా కొత్త కాన్స్టిట్యూషన్ ఫార్మ్ అయినప్పుడు ఈ రేసిజంని ఎండ్ చేసే విధంగా కాన్స్టిట్యూషన్ తయారు చేయాలి. ఈ టైప్ ఆఫ్ ఎంపవర్‌మెంట్ గవర్నమెంట్‌కి ఇచ్చినప్పుడు సొసైటీ యొక్క ఎక్స్‌ప్రెషన్స్‌ని, గోల్స్‌ని ఇన్‌ఈక్వాలిటీస్ ఎవరైతే గురయ్యారో వాళ్ళని ఓవర్‌కమ్ చేసే విధంగా దోహదపడుతుందనమాట. సో, ఫోర్త్ ఫంక్షన్ ఏంటంటే గోల్స్, ఎక్స్‌ప్రెషన్స్‌ని రీచ్ అవ్వడం కోసం స గవర్నమెంట్‌కి మనం ఎంపవర్ చేయడం జరుగుతుంది. ఇది ఫోర్త్ ఫంక్షన్ అనమాట. ఫిఫ్త్ ఫంక్షన్ వచ్చేసి ఫండమెంటల్ ఐడెంటిటీ ఆఫ్ పీపుల్. ఫైనల్లీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది. కాన్స్టిట్యూషన్ అనేది ఫండమెంటల్ ఐడెంటిటీ ఆఫ్ పీపుల్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తుందనమాట కాన్స్టిట్యూషన్ అనేది. అంటే కేవలం కాన్స్టిట్యూషన్ ద్వారానే ప్రజలనే వాళ్ళని కలెక్టివ్ ఐడెంటిటీ కింద పరిగణిస్తుంది. ఎలా అంటే సర్టెన్ బేసిక్ రూల్స్‌కి అందరూ అగ్రీ అవ్వడం వల్ల దాన్ని కలెక్టివ్ ఐడెంటిటీ కింద మనం తీసుకుంటాం. అదే విధంగా చూసుకుంటే నార్మ్స్‌కి, బేసిక్ రూల్స్‌కి ఆటిలకి అగ్రీ అవ్వడం అనేది పొలిటికల్ ఐడెంటిటీని రూపొందించబడుతుంది. అదే విధంగా ఇండియా అనేది ఎక్స్‌ప్రెషన్ గోల్స్ రీచ్ అవ్వడం కోసం, లేకపోతే ఇండివిడ్యువల్ యొక్క రైట్స్ కోసం, ఇవన్నీ ఏంటంటే మనకి ఫండమెంటల్ వాల్యూస్‌ని డిఫైన్ చేస్తుంది కాబట్టి, మోరల్ ఐడెంటిటీని రూపొందించబడుతుంది దీని ద్వారా. సో, వేరు వేరు కాన్స్టిట్యూషన్స్ ఏంటంటే, వేరే వేరే రకాలుగా వాళ్ళ భావాలను ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ ఉంది. జర్మనీ అనేది తీసుకుంటే మనం, వాళ్ళు ఎథ్నికల్లీ జర్మన్ అయితే తప్ప, జర్మన్ ఐడెంటిటీ అనేది రాదు. మన ఇండియా తీసుకుంటే సిటిజన్‌షిప్ ఆర్ ఐడెంటిటీ అనేది ఎథ్నిసిటీ బేస్ మీద ఇవ్వట్ల ఇండియా అనేది. సో, ఫండమెంటల్ ఐడెంటిటీ అనేది మోర్ ఆఫ్ ఎ పర్సనల్ అండ్ యూనిక్ టు ఇండివిడ్యువల్స్‌కి మాత్రమే సంబంధించింది. అదే నేషనల్ ఐడెంటిటీ అంటే పీపుల్‌ని కనెక్ట్ చేస్తుంది. ఒక కంట్రీ యొక్క పీపుల్‌ని కనెక్ట్ చేస్తుంది. కలెక్టివ్‌నెస్‌ని తీసుకొస్తుంది. దాన్ని నేషనల్ ఐడెంటిటీ అంటాం. సో, అసలు మనం కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఇప్పుడు చూద్దాం. కాన్స్టిట్యూషన్ అనేది డాక్యుమెంట్ ఆర్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ దట్ ఫార్మ్స్ బేసిక్ రూల్స్ అన్నమాట. అగ్రీడ్ అపాన్ బై పీపుల్ ఆన్ హౌ టు గవర్న్ దెమ్‌సెల్వ్స్. ఇది మన బేసిక్ డెఫినిషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. సో, మన డైలీ ఎగ్జిస్టెన్స్‌లో కాన్స్టిట్యూషన్ యొక్క రోల్ ఏంటో చూద్దాం. మనం చూసినట్టు ఎవరికి డెసిషన్ తీసుకునే పవర్స్ గాని, ఎవరు లాస్ చేయొచ్చు, ఏ లాస్ చేయొచ్చు, ఇవన్నీ ఏంటంటే గవర్నెన్స్‌లోకొస్తాయి. సో, ఫ్రేమ్‌వర్క్ ఫర్ గవర్నెన్స్, ఇండివిడ్యువల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడం, సొసైటల్ వాల్యూస్‌కి ఎక్స్‌ప్రెషన్స్ రీచ్ అవ్వడం కోసం ఇట్ ఎన్ష్యూర్స్ కోఆర్డినేషన్ బిట్వీన్ ది పీపుల్. అలాగే ఎస్టాబ్లిషెస్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ అన్నమాట. అండ్ రిఫ్లెక్ట్స్ కలెక్టివ్ ఐడెంటిటీ. ఇవన్నీ మనం చూసిన ఫంక్షన్స్‌లో అన్నీ ఉన్నాయి. సో, మనం డైలీ ఎగ్జిస్టెన్స్‌లో ఈ విధంగా మనం కాన్స్టిట్యూషన్ అనేది రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, కాన్స్టిట్యూషన్ అనేది జస్ట్ లీగల్ డాక్యుమెంట్ అనేది కాదు. ఇట్ ఈస్ ఎ సోల్ ఆఫ్ ది సొసైటీ అన్నమాట. ఎందుకంటే ఇది
గవర్నెన్స్‌కి గైడెన్స్ ఇస్తుంది. ఇండివిడ్యువల్ రైట్స్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. కలెక్టివ్ ఐడెంటిటీని తీసుకొస్తుంది అందరికి. సో, ఇన్ని ఫంక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి, ఇది సోల్ ఆఫ్ ది సొసైటీ అనమాట. ఒకవేళ ఈ కాన్స్టిట్యూషన్ అనేది లేకపోతే ఇన్‌జస్టిస్‌కి గురవ్వడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు. సో, కాన్స్టిట్యూషన్ అనేది స్టెబిలిటీని ఎన్‌ష్యూర్ చేస్తుంది. ఫెయిర్‌నెస్ ఎన్‌ష్యూర్ చేస్తుంది ఒక సొసైటీది. సో, ఇది కన్క్లూజన్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అనేది మనం మామూలుగా ఎందుకు కావాలనేది చూసాం. నెక్స్ట్ వీడియోలో అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఐడియా ఎవరిది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చేయడానికి? కాంపోజిషన్ ఏంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీది? వర్కింగ్ ఏంటి? కమిటీస్ ఏమున్నాయి? ఎనాక్ట్‌మెంట్ ఎప్పుడయింది? ఎన్ఫోర్స్‌మెంట్ ఎప్పుడయింది? క్రిటిసిజమ్స్ ఏమన్నా ఉన్నాయా? లేదా వేరే కంట్రీస్ నుంచి మనం ఏమేం ప్రొవిజన్స్ అనేవి అడాప్ట్ చేసుకున్నాం అనేది చూద్దాం.